వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చిన ప్రచారం మొత్తం వృధా అయిపోయింది. ఎన్నాళ్ళు వేచిన ఉదయం జగన్మోహన్ రెడ్డి కారణంగా ఉదయించకుండా ఆగిపోయిన ఆ ఉదయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కారణంగా ఉదయించింది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే సజ్జన్ జిందాల్ చేసిన ఒక్క ట్వీట్ తో అధికార పార్టీ ఇప్పుడు మౌనం దాల్చాల్సిన పరిస్థితి వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 1% కూడా క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కారణంగానే అది సాకారమైంది అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ బట్టి కూడా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య తేడాని మనం నిశ్చితంగా గమనించవచ్చు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తలైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే నేరుగా వాళ్ళ మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బురద జల్లేవారు. భూములు అప్పగించేస్తూ ఉన్నారు. ఆదాని లాంటి సంస్థను కూడా చివరకు ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలు బ్యానర్ ఐటమ్లు రాసి ఆదానిని తరిమేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు పారిశ్రామికవేత్తల మీద. ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే ఆదానికి వెల్కమ్ చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఏ పారిశ్రామికవేత్త మీద కూడా బురద చల్లింది లేదు, విమర్శలు చేసింది లేదు. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా కూడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటును స్వాగతించారు. ఆ సంస్థకు, జిందాల్ సంస్థకు శుభాకాంక్షలు చెప్పారు. తమ హయాంలోనే భూమి కేటాయింపులు, నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు అన్ని తీసుకొని వచ్చాం. కానీ దురదృష్టవశాత్తు 2 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఇప్పుడు తిరిగి పనులు ప్రారంభం అవుతూ ఉండడం శుభ పరిణామం అంటూ జిందాల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. వెంటనే సజ్జన్ జిందాల్ కూడా స్పందించారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కి. తమకు శుభాకాంక్షలు చెప్పిన జగన్మోహన్ రెడ్డికి సజ్జన్ జిందాల్ ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రభుత్వ హయాంలో లభించిన తొలి అనుమతుల నుంచి నేటి ఈ ప్రారంభోత్సవం వరకు ఈ ప్రయాణం నిరంతర కృషికి ప్రతిరూపం. ఈ ప్రాంత యువత కుటుంబాల కోసం వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం అంటూ సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తొలి అనుమతులు, తొలి అడుగులు పడ్డాయి అని సజ్జన్ జిందాల్ చెప్పడం ద్వారా ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మొత్తం మూలం, బీజం అంతా జగన్మోహన్ రెడ్డి వేసిందే అని స్వయంగా సజ్జన్ జిందాలే సమాజానికి చెప్పేశారు. ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే లేదు, పైగా జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆలస్యమైంది అంటూ ప్రచారం చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీకి, అధికార పార్టీకి సజ్జన్ జిందాల్ ట్వీట్ అన్నది మింగుడు పడని అంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు స్పందించకుండా మౌనంగా ఉంటారు. ఎక్కడ ప్రతిపక్షం వాదనని సమర్థిస్తే అధికార పార్టీకి కోపం వస్తుందో అన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటారు. కానీ సజ్జన్ జిందాల్ మాత్రం నిజాయితీగా కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో తమను ఇక్కడికి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం, జగన్మోహన్ రెడ్డి కృషి ఉంది అని డైరెక్ట్ గానే అంగీకరించేశారు. ఇక ఇప్పుడు మొత్తం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంతా చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదు. నిజానికి ఈ ప్లాంట్ ఏర్పాటులో 1% కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేనే లేదు. మొత్తం జిందాల్ కంపెనీతో చర్చలు జరిపి ఆ కంపెనీని ఇక్కడికి ఆహ్వానించడం, 3148 ఎకరాల భూమిని కేటాయించడం, 2 టీఎంసీల నీటిని కేటాయించడం, రోడ్లు వేయడానికి భూమితో పాటు నిధులు కేటాయించడం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చాయి. కానీ ప్రభుత్వం మారడంతో 2 ఏళ్ల పాటు ఆలస్యమైంది. ఇప్పుడు మళ్ళా అదే ప్రాంతంలో అదే సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ కు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శంకుస్థాపన చేశారు. దీనివల్ల ఒకటే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్, అక్కడ ఏర్పాటు చేసి శిలాఫలకం పైన జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదు. కాబట్టి ఇంకోసారి శంకుస్థాపన చేసి మనం శిలాఫలకం పెట్టుకుంటే ఇదిగో ఈ ప్లాంట్ ను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే అని ఆ శిలాఫలకం చూపించి కొన్ని దశాబ్దాల తరువాత అయినా కూడా ప్రచారం చేయించుకోవచ్చు అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచన.